కళారాధన అంటే బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. భాగ్యనగరంలో నూతన ప్రసాద్, మోహన్ ప్రకాష్ గారు, ఆర్వీఎస్ రామస్వామి మొదలైన ఉద్దండులతో ప్రారంభించబడిన ఈ సంస్థలో కప్పలు ఇలా ఎన్నో నాటకాలకి మాకు దర్శకత్వం వహించి ఎన్నో విజయవంతమైన ప్రదర్శనలకి కారణభూత వారు ఎన్నో పరిస్థితుల్లో బెస్ట్ యాక్టర్ పలు రకాల ప్రశంసలు పొందారు. సాగర మథనం అనే నాటకానికి చూపించారు. నాటికి నంది అవార్డును కూడా పొందారు. వారి పేరుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇరవై 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మా రసరంజని నిర్వహిస్తున్న నాటకోత్సవాలకు 2వ రోజు విచ్చేసిన కళాభిమానులకు, కళా పోషకులకు, నాటక ప్రియులకు, అతిథులకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రా మీడియా వారికి మా నమస్సుమాంజలులు. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా దూరదర్శన్ పూర్వ సంచాలకులు, వక్త డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈనాటి సభకి ముఖ్య అతిథిగా భాషావేత్త పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. జాతీయ బహుమతి గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర స్థాయిగా 2380కి మీరు నాకు లెక్క ఇచ్చేశారు. ఈ 2380 ఇలా రాసేస్తారు. చూడు 2380 అనేది అంతే ఉంటుంది. 380 2380 సహృదయ హెల్త్ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. He is a doctor in heart and lung transplantation surgeon. మా విశిష్ట అతిథిగా ఇంకోరు సిఎస్ రావు గారు రావాల్సింది. ఇప్పుడు సభాధ్యక్షులు వారిని సభ నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. అతిథులకు, సభలో ఆశీనులైనటువంటి రసజ్ఞులైనటువంటి ప్రేక్షక మహాశీలకు అభివందనాలు. రసరంజన పేరు చెబితే హైదరాబాద్ మహానగరం గుర్తుకొస్తుంది, తెలుగు నాటకరంగం గుర్తుకొస్తుంది. 26 సంవత్సరాలుగా ఇప్పుడు 2 రాష్ట్రాలు అనాలి, అప్పుడు ఆంధ్రప్రదేశ్. తెలుగు నాట ప్రతి చోట నాటకోత్సవాలను నిర్వహించి తెలుగు నాటకానికి జవసత్వాలు కల్పించినటువంటి సంస్థ రసరంజని సంస్థ. ఇప్పుడు 3 రోజులు ఈ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. మొదటి ప్రారంభోత్సవ వార్షికోత్సవ సభ నిన్న జరిగింది. ఈ 3 రోజుల సభా వేదికకు
సుప్రసిద్ధులైనటువంటి మహనీయులు నాటక కళారంగానికి సేవలందించినటువంటి చిరస్మరణీయుల స్మృతికి చిహ్నంగా వారి పేరు మీద ఈ వేదిక మీద వార్షికోత్సవ సభలు నిర్వహించబడుతున్నాయి. నిన్నటి సభకు స్మృతి వేదిక సుప్రసిద్ధ నటులు, దర్శకులు మిక్కిలినేని ఫ్రాన్సిస్ వీరి పేరు మీద నిన్న ఘనంగా వార్షికోత్సవం జరిగింది. ఈరోజు ఈ స్మృతి వేదిక బి నారాయణ గారి స్మృతి వేదిక. నారాయణ గారు గొప్ప రంగస్థల నటులు, దర్శకులు. నేను 1974 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదువుతున్నటువంటి రోజుల్లో చిక్కడపల్లి ఆంధ్ర భాషాభివర్ధన పాఠశాల ఆవరణలో మాలపల్లి నాటకం ప్రదర్శించబడింది. అప్పుడు నారాయణ గారిని నేను చూశాను. గొప్ప నటులు మాలపల్లిలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రలో నటించారు. ఆ నాటకానికి ఏఆర్ కృష్ణ గారు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఎన్నో నాటకాల్లో నటించారు నారాయణ గారు. ఆకాశవాణిలో, దూరదర్శన్లో వారి నాటకాలు ప్రదర్శించబడ్డాయి. అటువంటి గొప్ప నటుని మనం సంస్మరించుకునేటువంటి సందర్భం ఈ శృతి వేదిక. వారికి నేను నివాళులు అర్పిస్తున్నాను. ఈనాటి ఈ సభకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉపాధ్యక్షులు ఎస్వి సత్యనారాయణ గారు మంచి కవి, సాహితీవేత్త. విశేషించి వారు నాటక రచయిత. అలాగే ఇటువైపు కూర్చున్న వారు సుద్దాల అశోక్ తేజ గారు. వారు గొప్ప రచయిత. మరి సినిమా రంగానికి వెళ్ళారు కాబట్టి ఇంకా సుప్రసిద్ధమైనటువంటి కవిగా, రచయితగా, సినిమా పాటల రచయితగా ఎంతో ప్రాచుర్యాన్ని సంపాదించారు. వీరి నాన్నగారు నాకు తెలుసు. వీరి నాన్నగారు సుద్దాల హనుమంత్ గారు. వారిని వీరి మాతృమూర్తిని నేను చూశాను మా ఊరిలో. చాలా గొప్పవారు. ఆ రోజుల్లో తెలంగాణ విముక్తి పోరాటంలో దంపతులు ఇద్దరూ పాల్గొని ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి మహనీయులు వీరి తల్లిదండ్రులు. అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి గొప్ప రచయిత సుద్దాల అశోక్ తేజ గారు ఈరోజు విశిష్ట అతిథి. ఇక అటుపక్క కూర్చున్నవారు జగమేగినటువంటి బ్రాహ్మణుడు శ్రీహరి గారు ఇక్కడే కనిపించారు. వారు ముందు సభలో ఉన్నారు. గొప్ప జర్నలిస్టు. ఇదివరదాకా వారు నాటక రచయిత గురించి, నాటక రంగం గురించి చాలా గొప్పగా చెప్పారు. వారు ఈ సభలో ఉన్నారు. వారు ఈనాడు ఈ సభా వేదిక మీద ఉండవలసినటువంటి వారే వారు. నిన్న ఉన్నారు కాబట్టి ఈరోజు లేరు వారు. ఇక గోఖలే గారు, డాక్టర్ గోఖలే గారు హైదరాబాద్లో, నిజంగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి డాక్టర్ గారు గోఖలే గారు. ఇంకా చెప్పాలంటే నేను దూరదర్శన్ డైరెక్టర్గా ఉన్న రోజుల్లో వారు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి పేషెంట్ను తీసుకొని వారు దూరదర్శన్కి వచ్చారు. వారి పేషెంట్ని ఇద్దరిని కూడా ఇంటర్వ్యూ చేశారు దూరదర్శన్లో. ఒక చరిత్రను సృష్టించినటువంటి డాక్టర్ గోఖలే గారు ఈరోజు ఈ వేదిక మీద ఎందుకున్నారంటే, ఈరోజు ప్రదర్శించబోయేటువంటి నాటకం గుండె మార్పిడికి సంబంధించినటువంటిది.
గుండెలో ఉన్నటువంటి ఆత్మీయత ఎంత గొప్పది అనేటువంటి చెప్పేటువంటి సబ్జెక్టుతో ప్రదర్శించబడేటువంటి నాటకం. వారు ఈ సందర్భంగా అతిథిగా విశిష్ట అతిథిగా రావడం ఔచిత్యంగా ఉంది. ఇక ఈ రసరంజని అధ్యక్షులు రమణాచారి గారు, డాక్టర్ కేవీ రమణాచారి గారు ఇప్పుడు వర్తమాన సాంస్కృతికోద్యమానికి సారథి డాక్టర్ కేవీ రమణాచారి గారు అందరికీ స్ఫూర్తిని అందిస్తూ ఈ రసరంజని ఏ ఉద్దేశాలతో స్థాపించబడిందో పాత రోత కాదు, కొత్త వింత కాదు, పాత కొత్తల మేలు కలయిక ఉంటేనే ఏదైనా రాణిస్తుంది అని చెప్పేటువంటి ఒక గొప్ప మనస్వి రమణాచారి గారు. కాళిదాసు గారు, మహాకవి కాళిదాసు ఒక నాటకంలో చెప్తారు, తనకు ముందున్నటువంటి భాసుని లాంటి గొప్ప నాటక రచయితలను నేను ఇక్కడ ప్రస్తావించకపోతే నా గురించి ఎవరు ఏమి వింటారు, నేను ప్రదర్శించబోయేటువంటి, నేను రాసేటువంటి నాటకాన్ని ఎవరు చదువుతారు, వారిని ప్రస్తుతిస్తూ నేనేదో నేను చెప్పుకోవాలి, అప్పుడే ఈ ప్రజలకు తెలుస్తుంది ఈ నాటకంలో ఉన్నటువంటిది అని మహాకవి కాళిదాసు చెప్పడం జరిగింది. అందుకే రమణాచార్య గారి ఆలోచన అంతా పాత ఎంత గొప్పది, పాత కలిస్తేనే కొత్తకు ఒక కొత్తదనం వస్తుంది అనే ఉద్దేశంతో, ఆ భావనతో రసరంజని నడిపిస్తున్నటువంటి ఒక అమృతమూర్తి డాక్టర్ కేవీ రమణ గారు. వారి సారథ్యంలో నడుస్తున్నటువంటి రసరంజని సంస్థ ఇంకా మున్ముందు ఎంతో గొప్పగా రాణించాలని, రంగస్థలానికి ఎంతో సేవ చేయాలని, రంగస్థల కళాకారులకు ఎంతో సేవ చేయాలని అభిలషిస్తూ తరువాత ఈరోజు విశిష్ట అతిథి మిత్రులు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు. నమస్కారం. 26 సంవత్సరాలుగా రసరంజని ముఖ్యంగా డాక్టర్ కేవీ రమణ గారి నేతృత్వంలో ఈ రసరంజని డబ్బులు టిక్కెట్లతో నాటకాన్ని చూపించాలి, అసలు టిక్కెట్టే లేకుండా ఫ్రీగా అంటేనే రాని ప్రపంచంలో ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి తొలి అడుగు వేసిన రసరంజని 26 సంవత్సరాల వార్షికోత్సవ సభలో ఈనాడు శ్రీ బి నారాయణ గారి స్మృతివేదిక గుప్పెడంత గుండెలో నాటకం వేయబోతున్న సందర్భంలో ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మధుసూదన్ రావు గారు, ఆయన దూరదర్శన్లో పూర్వ సంచాలకులు, అలాగే ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారు, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, నాకు చిరకాలంగా దాదాపుగా బాల్యమిత్రుడు అని చెప్పుకోదగినట్టుగా ఉన్నటువంటి సత్యనారాయణ గారు, డాక్టర్ గోఖలే గారు, గుప్పెడంత గుండెల్లో నాటకంలో గుండెను తొలిసారిగా ప్లాన్ చేసినటువంటి డాక్టర్ గారిని పిలవడం చాలా బాగుంది. నాటకానికి సుద్దాల అశోక్ తేజ పాటల రచయితకి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు వస్తున్న నాటకాలలో, సాంఘిక నాటకాలలో కూడా పాటలు రాసే సందర్భం ఉంది. నేను ప్రముఖ నాటికల రచయిత వల్లూరి శివప్రసాద్ గారు రాసినటువంటి అనేక నాటికలలో నేను పాటలు రాసినటువంటి సందర్భం మీకు తెలియజేస్తున్నాను. ఈ ఆహ్వానం నాకు రసరంజని వారి ద్వారా, రమణాచారి గారి ద్వారా వచ్చింది. ఇక్కడికి రావడం జరిగింది. నాటకం సమాజానికి ప్రతిబింబం. నాటకం ద్వారా ఎంతో చైతన్యం తీసుకురావచ్చు. మా భూమి అని శుంకర సత్యనారాయణ గారు రాసినటువంటి నాటకం
కొన్ని వందల ప్రదర్శనలు ఇవ్వబడి తెలంగాణ విముక్తి పోరాటంలో, నేను చెప్పేది నైజాం రాజ్యంలో ఉన్న తెలంగాణ విముక్తి పోరాటంలో కూడా ఒక నాటకం అద్భుతమైనటువంటి తన పాత్ర పోషించింది అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. వాసిరెడ్డి భాస్కర్రావు గారు, శంకర సత్యనారాయణ గారు రాశారు మా భూమి ముందడుగు. కానీ ప్రజలలో ఒక వింత మాటలు ఉన్నాయి. ఎదురుగా పెద్దవాళ్ళందరూ ఉన్నారు, వాటిపల్లి గారు ఉన్నారు, అక్కడ గొప్ప నటుడు విద్యాసాగర్ గారు ఉన్నారు, అనేక మంది పెద్దలు ఉన్నారు. ఇక్కడ సమాజంలో నాటకాల గురించి మాట్లాడేటప్పుడు ప్రజలలో ఏంటి నాటకాలు వేస్తున్నావా, ఏంటి నాటకం వేస్తున్నావా నువ్వు, వీడి భాగవతం చూసినావా నువ్వు, వీడు అప్పటి నుంచి గంట సేపటి నుంచి వీడి భాగవతం చూసావా, ఏం వేషాలు వేస్తున్నావా నువ్వేమన్నా, మీరు గమనించండి. అంటే ప్రజలలో ఇలాంటి మాటలు మనం కూడా అనేక సార్లు మాట్లాడి ఉంటాం. ప్రజల భాషలోకి ఇలా మారిపోవడానికి నాటకం ఎలా దోహదపడిందో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అయితే నాకు తెలిసిన నాలెడ్జ్ మేరకు హరికథ నుండి, జానపద సంప్రదాయంలో ఉన్నటువంటి హరికథ నుండి, ఒక్కడే అన్ని పాత్రలు అభినయించే హరికథ నుండి ముగ్గురుగా ఉన్నటువంటి బుర్రకథకు మారి ఆ తర్వాత నాటకంగా, దృశ్యకావ్యంగా వచ్చిందేమో. సాహిత్యం రెండు రకాలు, ఒకటి శ్రవ్య కావ్యం, ఒకటి దృశ్యకావ్యం. దృశ్యకావ్యంలోంచి పుట్టుకొచ్చినటువంటి నాటకం, నాటిక. నేను సినిమా రంగంలో పనిచేస్తున్నవాడిని కాబట్టి సినిమాకు ఎవ్వరు కాదన్నా అవునన్నా సినిమాకు తల్లి నాటకం మాత్రమే. నేను అప్పుడప్పుడు ఎవరన్నా రచయితలు మా నాటకకు పాట రాస్తావా అంటే ఒక కండిషన్ చెప్తాను, డబ్బులు ఏమి ఇవ్వనంటే రాస్తాను. ఎందుకంటే సినిమా రంగంలో పాటల రచయితగా 24 సంవత్సరాలు ప్రయాణిస్తున్న నేను నాటకం అనే తల్లి రుణం తీర్చుకునేందుకు నా దగ్గర ఉన్న పుష్పం, పత్రం, పాట కాబట్టి నాటకానికి నేను అలా సేవ చేయదలుచుకున్నాను. అట్లాగే ఇక ముందు కూడా నాటకాలకు ఒకవేళ పాట అనివార్యం అనిపిస్తే నన్ను ఉపయోగించుకోవచ్చని రసరంజని వారికి నేను హృదయ నివేదనగా, వినమ్రంగా తెలియజేస్తున్నాను. సినిమా రంగంలోకి సిఎస్ రావు గారు వచ్చారు, పెద్ద ఆయన. నమస్కారం సార్. సినిమా రంగంలో నేనున్న ఉపాధ్యక్షుడైనటువంటి తెలుగు యూనివర్సిటీగా ఉన్నటువంటి ఎస్వి అయినా మా తొలి రచనా కాలంలో మేము కూడా నాటికలు రాసిన విషయాన్ని మీకు చెప్తున్నాను. ముందుగా హై స్కూల్లో కవిత్వం ఎక్కడ రాస్తాము, నాటకాల వైపే పోతుంది మనసు, విద్యార్థులైన మీకు మాకు కూడా. నా భూమిని దొంగలెత్తుకుపోయారు, ఆధునిక మోహిని భస్మాసుర, ఇది రాసినటువంటి సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. బహుశా నాటకంతో సంబంధం లేకుండా రచయితలు ఉండడం తక్కువనే. ప్రసిద్ధిగాంచినటువంటి సినిమా రచయితలందరూ, ఒక దర్శకరత్న దాసరి నారాయణరావు గారు కావచ్చు, అలాగే ఇవాళ పరుచూరి బ్రదర్స్ కావచ్చు, వాళ్ళందరూ నాటక రంగంలో లబ్ధ ప్రతిష్ఠులై వాళ్ళ యొక్క డైలాగులకి ప్రేక్షకుల చేత మిన్నుముట్టేటువంటి చప్పట్లు తీసుకున్న తర్వాతనే సినిమా రంగంలోకి వచ్చారు. నాటకం సినిమా కన్నా చాలా కత్తి మీద నడక లాంటిది. సినిమా ఏముంది, ఒక్కసారి కాకపోతే 100 సార్లు టేకులు తీసుకోవచ్చు. కానీ నాటకంలో అలా కాదు, ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియను ఇవాళ ఈ సందర్భంలో నన్ను అందుకు అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రసరంజని ఇంకా 100 సంవత్సరాలు వాళ్ళు అనుకున్న దానికి నిబద్ధంగా నడవాలని,
ఆ విషయంలో ఒక రచయితగా నేను ఎంతవరకు ఉపయోగపడాలని వాళ్ళు భావిస్తే ఆ రకంగా నేను ఉపయోగపడతానని తెలియజేస్తూ నమస్కారం. సెలవు. ఈరోజు మరో విశిష్టాతిథి సిఎస్ రావు గారు. సిఎస్ రావు గారు అంటే పితామహుడు, ఆధునిక నాటక రంగ పితామహుడు అని అనాలి. ఎందుకంటే ప్రయోగశీలి నాటకం ఎప్పుడు ఒక కొత్త పంథాలో నడవాలి అని అభిలషించి ఎన్నో ప్రయోగాలు చేశారు సిఎస్ రావు గారు. అసలు సిఎస్ రావు గారి నాటకం లేకుండా ఆకాశవాణి లేదు. ఊరుమ్మడి బతుకులు మీరు వినే ఉంటారు. ఊరుమ్మడి బతుకులు అద్భుతమైనటువంటి నాటకం. ఊరుమ్మడి బతుకులు ఊరుమ్మడి బతుకులు ఆకాశవాణికి పేరు తెచ్చిపెట్టింది. అంటే ఎంత గొప్ప నాటకం అవుతుందండి. అంతేకాదు నూతన ప్రసాద్ గారికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది ఊరుమ్మడి బతుకులు. మాకు దూరదర్శన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారు విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువులో అని ఒక నవల రాశారు. చాలా గొప్ప నవల. ఇంకా ఈ తరం వాళ్ళకి తెలియదు దాని గురించి. చదివితే తెలుస్తుంది గొప్పతనం. దాన్ని నాటకంగా చేస్తే, సీరియల్గా చేస్తే ఎలా ఉంటుంది అని మేము అనుకున్నాం. సిఎస్ రావు గారి చేత 10 ఎపిసోడ్లు సీరియల్గా మేము వారి చేత వారు దాన్ని సీరియల్గా రూపొందిస్తే మేము ప్రసారం చేశాం. తర్వాత దాన్ని నాటకంగా రూపొందించారు. ఇదే రవీంద్ర భారతి వేదిక మీద ఆ నాటకం ప్రదర్శించబడింది. ఎంతోమంది దాన్ని ఎన్నో రకాలుగా దాన్ని మెచ్చుకున్నారు. ఒక తెలుగు సాహిత్యంలో వారి నాటకీకరణ విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువులు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అది. వారిప్పుడు వారి యొక్క సందేశం అందిస్తారు. అయ్యా సిఎస్ రావు గారు. వేదిక మీద ఉన్న పెద్దలు, సభాశిష్యులు మధుసూదనరావు గారు సప్తగిరికి ఎస్సీ భక్తి ఛానల్కి కూడా సంచాలకులుగా చేసి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు రూపొందించేటువంటి వ్యక్తి, నాటకం పట్ల అవగాహన కలిగిన వ్యక్తి. ఎస్వి సత్యనారాయణ గారు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి, సాహిత్య పితామహుడు. ఆయన అభ్యుదయ రచన సంఘం అధ్యక్షుడు గారు కాకుండా తెలుగు రచన సాహిత్యం పట్ల ఒక అవగాహన గల వ్యక్తి. ఇక సుద్దాల అశోక్ తేజ గారు, ఆయన మర్చిపోయి ఉండొచ్చు. రాళ్లకు నోళ్ళు వస్తే అనే నాటకం రాశాను నేను. అది అక్కినే నాగేశ్వర గారు అక్కడిచ్చారు. దీక్షిత్ డైరెక్ట్ చేస్తే రవీంద్ర భారతిలో వాడారు. చాలా ప్రదర్శన పడింది. దాంట్లో పాట రాశారు. పనిచేయరా అబ్బాయి పనిచేయరా, పని చేస్తే నీకు బొమ్మ దొరుకుతుంది, కూడు దొరుకుతుంది. ఎందుకు చెప్తానంటే రసరంజి 26 సంవత్సరాలు నిండింది అంటే రసరంజి అనగానే ఒక ప్రముఖ కార్యకర్త గరిమెళ్ళ రామూర్తి గుర్తొస్తాడు. రసరంజన్ అంటే జేవి సోమయాజు గుర్తొస్తాడు, రమణమూర్తి గుర్తొస్తాడు, చాట్ల శ్రీరాముడు గుర్తొస్తాడు, దుగ్గురాల సోమేశ్వరరావు గుర్తొస్తాడు. ఇలాగా ఎందరో పితామహులు ఈ నాటక రంగం గురించి, రసరంజన్ గురించి ప్రోత్సహించిన వాడు. కానీ దీని వెనకాల 2 మహత్తర శక్తులు ఉన్నాయి. ఒకరు హెచ్ఏ దొరగారు, 2 కేవీ రమణాచారి గారు. వీళ్ళిద్దరూ దానికి మూలాలు. పై వృక్షం ఎంత అంతంగా కనపడినా ఆ వేళ్ళు బలంగా లేకపోతే ఆ వృక్షం రాణించదు. అలాగే ఇక నాటకం గురించి ఎంతైనా చెప్పదు. కథ ఒక్కళ్ళే చదువుకుంటారు, నవల ఒక్కళ్ళే చదువుకుంటారు. నాటకం 15 మంది 20 మంది ఆడితే 1000 మంది చూస్తారు. నాటకంలో ఏమి చెప్పచ్చు, ఏమి చూపించవచ్చు, ఏమి చెప్పకూడదు, నిషిద్ధాలు కూడా ఉన్నాయి. అవి తెలియదు. ఏమైనప్పటికీ
అక్షరం రాని వాడిని కూడా ఆలోచింపజేసి కార్యోన్ముఖుడు చేసి సామాజిక రుగ్మతల్ని వెలికి తెచ్చి ప్రక్షాళన చేయడం కోసం కృషి చేసేటువంటి నాటక ప్రక్రియ ఎంతో మహత్తరమైంది. అదొక వెలుగు. వెలుగు ఉంటే ఏమైనా అర్థం అవుతుంది, ఏమైనా చూడవచ్చు. ఆ వెలుగును విరజిమ్మేటటువంటి శక్తి నాటకానికి ఉంది. అటువంటి కార్యక్రమాలు గత 26 సంవత్సరాలుగా ప్రసరంజం చేస్తూ వచ్చింది. నెలవారీ కార్యక్రమాలు, రోజువారీ కార్యక్రమాలు కూడా పెట్టారు. నెలకు 2 సార్లు వారానికి 2 నాటకాలు, నెలలో 2 సార్లు నాటకాలు ఇలా ఆడుతూ ఇంతకాలం జరుగుతూ వచ్చాయి. ఇంకా కొనసాగాలి అంటే కొంత కృషి జరగాలి. కొత్త నాటకాలు రాయించడం, కొత్త నాటకాలు నిర్మించడం. చాలామందికి తెలుసు శ్రీనాథ్ నాటకం మాకు శ్రీనాథ రసరంజని ప్రొడ్యూస్ చేస్తుంది. కన్యాశుల్కం రమణమూర్తి జేవి సోమయ్య గారి చేత 7 ప్రదర్శనలో 10 ప్రదర్శనలో ప్రదర్శన ఏర్పాటు చేసింది. విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు నాటకం కూడా ఒక మంత్లో 2 సార్లు రవీంద్ర భారతిలోను చాగరయ్య గారి తర్వాత కూడా ఆడించింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఈ మహత్తర కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటూ, ఉపన్యాసాలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ప్రేక్షకులకి విరోధులు నాటకం ఉండగా, ఆ చేత సంక్షిప్తంగా మాట్లాడి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు గారు ప్రస్తావించినట్టు ఆధునిక అభిరుచులకు అనుగుణంగా నాటకాలను తీర్చిదిద్దితే తప్పక చూస్తారు. అసలు క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలోనే భాసుడు అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశాడు సంస్కృత నాటకంలో. అప్పుడే నాట్యశాస్త్రం లేని రోజుల్లోనే, అంటే ఎప్పుడు కూడా నాటక రచయితలో ఎప్పుడు ప్రయోగశీలి, ఈ కొత్తదనాన్ని అన్వేషిస్తుంటాడు. 1969లో నేను వరంగల్లో BA చదువుతున్న రోజుల్లో మొదటి సంవత్సరం నిజం నాటకం రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి నాటకం నిజం, చాట్ల శ్రీరాములు గారు వరంగల్లో దాన్ని వారి దర్శకత్వంలో ప్రదర్శించబడితే అప్పుడు టిక్కెట్ కొని చూశారు వరంగల్లో. అసలు అద్భుతమైన సినిమా హాల్లో కొత్తగా రిలీజ్ అయితే ఎంతమంది ఉంటారో ఆ రోజు అంతమంది ఉన్నారు ఆ నాటకానికి. ఎందుకంటే వరుసగా 4 రోజులు ప్రదర్శించారు. మొదటి రోజు చూసిన వారు ఓహో అద్భుతంగా ఉంది, ఎందుకంటే కొత్త టెక్నిక్స్ పెట్టారు ఆ నాటకంలో. మళ్ళీ మీరు అందరూ విద్యాసాగర్ గారు ఉన్నారు ఇక్కడ ముందు, చాలామంది మీ అందరికీ గొప్పవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వారందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఒక కొత్త టెక్నిక్ తోటి ఒక నాటకం ప్రదర్శిస్తే తప్పకుండా ప్రజలు చూస్తారు, ఆదరిస్తారు అనేది వాస్తవం. ఇక ఈరోజు ఇంతకుముందే ప్రస్తావించారు డాక్టర్ గోఖలి గారు, వారు ఈరోజు ప్రదర్శించబడేటువంటి నాటకం ఎంత గొప్పది, ఆ డాక్టర్ గారు ఎంత గొప్పవారో నేను ప్రస్తావించాను. ఇప్పుడు వారి సందేశం. వేదిక మీదటువంటి పెద్దలకి, ముందరటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం. చాలామందికి డౌట్ రావచ్చు, ఈరోజు ఒక నాటక ప్రదర్శన ఉంది, దీంట్లో ఏంటి ఒక హార్ట్ సర్జన్ డాక్టర్ గోఖలే ఉన్నారేంటి అని. నాకు కూడా డౌట్ వచ్చింది ఒక స్టేజ్లో, ఎందుకంటే వీళ్ళు ఇంత బాగా మాట్లాడుతున్నారు రకరకాల కవితల గురించి, పాటల గురించి. నాకైతే ఒకటి కామన్గా అనిపించింది వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకే నాకు, ఏంటంటే వీళ్ళు నాటకాలు రాసినా, నాటకాలు వేసినా, పాటలు పాడినా, పాటలు రచించినా కూడా ఆవిడ ఎక్కడ టచ్ చేస్తాయి, మన్నయ్య గుండె మీద టచ్ చేస్తాయి. మరి ఆ రకంగా నేను గుండె మీద ఆపరేషన్ చేసేటువంటి సర్జన్, నాకు ఒక కామన్ ఫీచర్ కనిపించింది వాళ్ళకి నాకు. అంతకు మించి వేరే కామన్ ఫీచర్ ఏం కనిపించలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ వేరు, నా ప్రొఫెషన్ వేరు. కాకపోతే నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణం వేరే కూడా ఒకటి ఉంది. నాటకాలతో నా పరిచయం చాలా తక్కువ. యాక్చువల్లీ స్కూల్ టైమ్స్లో 10th క్లాస్ వరకు నాటకాలు వేసేవాడిని. అది ఎప్పుడంటే 1974 తర్వాత 2018 వరకు కూడా, అంటే దాదాపు 40 years
నాకు నాటక రంగంతో అసలు పరిచయం లేదు. సినిమాలు, హాస్పిటల్, ప్రొఫెషన్ ఇలాగే గడిచిపోయింది. కానీ ఇది యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూడబోయే నాటకం ఒక నిజంగా జరిగినటువంటి సంఘటన. దీని గుంటూరులో ఒక పూర్ పేషెంట్కి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో గుండె మార్పిడి జరిగినటువంటి సన్నివేశం. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో గుంటూరు మెడికల్ కాలేజీ స్టూడెంట్ని. 76 నుంచి 85 వరకు ఎంబీబీఎస్ చేశాను, ఎంఎస్ చేశాను. తర్వాత ఆస్ట్రేలియాలో, అమెరికాలోనూ ట్రైనింగ్ అయ్యాను. 92లో నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అక్కడ గుండె మార్పిడి గురించి ట్రైనింగ్లో నేను అక్కడ 1 year సెషన్లో ఉన్నాను. నేను అక్కడ ఫెలోషిప్లో ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ అప్పట్లో గుండె ఆపరేషన్లు పెద్ద జరిగాయి కాదు. నిజాంస్లో కొద్దిగా జరిగాయి, చాలా తక్కువ జరిగాయి. వెల్లూరులో జరిగాయి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో జరిగాయి, రైల్వే హాస్పిటల్ పెరంబూర్లో జరిగాయి, ఇంకెక్కడ జరిగాయి కాదు. అక్కడికి నేను మామూలు ఆపరేషన్ కోసం ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 1 weekలో నాకు జరిగింది ఏంటంటే, రాత్రి 12ంటికి పిలిచారు. పిలిచి మనం వేరే చోటకి వెళ్తున్నాం రా అన్నారు. ఏంటని వెళ్తే, పలానా చోటకి వెళ్ళి మనం ఇక్కడి నుంచి ఒక 1000 miles ఉంది, అక్కడికి వెళ్ళి మనం గుండెని తీసుకురావాలన్నారు. ఇదే నేనేదో బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ నేర్చుకున్నాను, వచ్చాను, గుండెని తీసుకురావడం అంటున్నారేంటి అనుకున్నాను. వెంటనే అప్పట్లో బయటకు వచ్చి చూస్తే ఒక జేమ్స్ బాండ్ సినిమా లాగా ఉంది సినారియో. ఐ స్టిల్ రిమెంబర్ దాట్. బయటకు వచ్చేటికి పోలీసు వ్యాన్ రెడీగా ఉంటాం. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ దాకా మొత్తం గ్రీన్ కారిడార్. ఇప్పుడు మనం ఉన్నట్టు లైట్లన్నీ గ్రీన్, రెడ్లీ గ్రీన్ అనమాట. వెళ్ళేటప్పటికి ఫ్లైట్ ఇంజిన్ ఆన్ చేసి పైలట్స్ అందరూ రెడీగా ఉంటాం. అక్కడి నుంచి మేము అక్కడ సిటీకి వెళ్ళగానే అక్కడి నుంచి పోలీసులు ఫ్లైట్ దగ్గరికి వచ్చేసి మమ్మల్ని తీసుకుని వెళ్తాం. అక్కడ గుండె తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు పగలదు, ట్రాఫిక్ అంతా కూడా పక్కకు నెట్టేసి ఫుట్పాత్ల మీదుగా లేకపోతే రెడ్ లైట్లు గుండా వచ్చేస్తుంటే ఒక జేమ్స్ బాండ్ సినిమాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఏంటి ఎంత విఐపి పేషెంట్, ఈ పేషెంట్ ఇంత బాగా చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో బాగా రిచ్ పర్సన్ అయి ఉంటాడు, చాలా పలుకుబడిన ఏ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లాంటి అయి ఉంటాడు అనుకున్నాను నేను కొత్తగా వెళ్ళిన టైంలో. ఆపరేషన్ అయిన తర్వాత అడిగితే, ఈజ్ అన్ ఆర్డినరీ పర్సన్, వాడు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాదు, రిచ్ పర్సన్ కాదు, ఒక గవర్నమెంట్ స్కీమ్, మన ఆరోగ్యశ్రీ స్కీమ్ లాంటి ఒక స్కీమ్లో పర్సను. అతని కోసం మొత్తం అసలు హోల్ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ సిస్టమ్ అంతా కూడా పనిచేసింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. మన దేశంలో బాగా డబ్బులున్న వాళ్ళకి బాగా జరిగినట్టు మామూలు వాళ్ళకి జరగదు. ఈ రోజుల్లో తెలుసు మనకి గవర్నమెంట్లో ఎడ్యుకేషను, హెల్త్ సిస్టమ్ ఎంత ఇంప్రూవ్ కావట్లేదు, ప్రైవేట్ సెక్టర్ మీద డిపెండ్ అవుతున్నాం. అరే ఎప్పుడన్నా మన దేశంలో ఇలా మనకు జరుగుతుందా? ఒక కామన్ మ్యాన్కి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, డబ్బులు ఖర్చు కాకుండా మనం ఎప్పుడన్నా చేయగలుగుతామని 92లో అనిపించింది నాకు. అది అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తాను. చేసిన తర్వాత ఇందాక మాస్టర్ చెప్పినట్టు 2004లో మొట్టమొదటిసారి గుండె మార్పిడి చేయడం జరిగింది హైదరాబాద్లో. కాకపోతే సాటిస్ఫాక్షన్ లేదు నాకు, ఎందుకంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చేయడం జరిగింది. మరి 92లో చూసినా మనం ఎప్పుడైనా చేయగలమా అనుకుంటే, దాదాపు ఇప్పుడు 5 years బ్యాక్ నేను గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ కదా, అక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ 20 కోట్లు పెట్టి ఒక సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కట్టించారు. చూద్దామని వెళ్తే బ్రహ్మాండమైన థియేటర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ కార్డియాలజీ ఉంది, నా చేతుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది, నాకు బ్రహ్మాండమైన టీం ఉంది. ఈరోజు నా టీం ఇక్కడే ఉన్నారు. మేము ఓపెన్ హార్ట్ సర్జరీ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత డెవలప్ చేయకూడదు అనే ఉద్దేశంతో నా సహృదయ హెల్త్ మెడికల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో అండర్స్టాండింగ్కి వచ్చి 4 years బ్యాక్ March 18, 2015 ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం జరిగింది. అప్పుడే కొన్ని గుండె మార్పిడిలు కూడా మనం చేయగలుగుతున్నాం, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలి. ఎందుకంటే దిస్ ద ప్లేస్ వేర్ ఐ స్టడీ, ఎవ్రీథింగ్ కేమ్ బికాస్ ఆఫ్ దిస్ అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అప్పుడు ఒక పేషెంట్ ఇలా వచ్చినప్పుడు అనిపించింది అనమాట, ఎందుకంటే నీకు ఫండ్స్ లేవు. మరి చాలా అతను వైఫ్ ఒక ఇంట్లో పనిచేయటం, అతను డ్రైవర్, మరి 2 పిల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు మనం ఒక్కసారి ఎందుకు ట్రై చేయకూడదు, మనం చేద్దాం, డోనార్స్ని సంపాదిద్దాం, ఎవరన్నా అడుగుదాం, ఇండస్ట్రియలిస్ట్ని సిఎస్ఆర్ ఫండ్ కింద హెల్ప్ చేస్తారనే ఉద్దేశంలో దిగినప్పుడు జరిగిన యథార్థ సంఘటన ఇది. 92లో నేను అనుకుంది, దాదాపు 2017లో చేయగలిగాం. ఇప్పుడు అతను మేము డ్రైవర్గా కూడా ఎంప్లాయ్ చేసుకున్నాం. ఆ రకంగా అప్పుడు మీరు చూడబోయే సంఘటన యథార్థ సంఘటన ఇది. మన దేశంలో, ఇండియాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక కామన్ మ్యాన్కి 15 లక్షల ఖరీదైన ఆపరేషన్ ఫ్రీగా జరిగి ఈరోజు కూడా ముందుగలుగుతా అంటే అది మన గోల్. ఇప్పుడు నేను చేశానే కాదు, మన దేశంలో ప్రతి వాళ్ళకి చెందాల్సినటువంటిది. దీన్ని ఒక గోల్గా తీసుకుని మరి సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళందరం కూడా మనం ఆ డైరెక్షన్లో వెళ్ళి హెల్త్ ఎడ్యుకేషన్ చాలా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మరి మీరు అందరూ చూద్దరు. కానీ ఇంతవరకు ఇది నేను 7వ 8వ చూడటం. వాల్మీకి గారు నా దగ్గరికి వచ్చారు. నేను అప్పుడు చేసినప్పుడు గుంటూరులో ఉన్నప్పుడు వాల్మీకి గారు వచ్చి, సార్ దీన్ని నాటకం కింద రాస్తామని అన్నారు. యాక్చువల్లీ లోపల నేను నవ్వుకున్నాను, ఎందుకంటే నేను మీకు చెప్పా కదా 45 ఏళ్ళ నుంచి కూడా నేను నాటకాలు చూడలేదు, సినిమాల్లో పడిపోయాను. సరేనండి మీరు ట్రై చేయండి అన్నారు. నాటకం రాస్తే మొదటిసారి పిలిస్తే ఫస్ట్ రోజులో కూర్చుని
ఆ రోజున లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఏడిపోయి కంటి తడి లేకుండా బయటికి వెళ్ళిన వాళ్ళు లేరనమాట. అది చూసినప్పుడు అనిపించింది నాకు నిజంగా నాటకం ఎంత మిస్ అయ్యాను నేను లాస్ట్ 4 డికేట్స్గా. గుండెను పిండేలాగా చేశారు. ఈరోజు చూద్దరు కానీ, ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఈ స్టోరీ రాసినందుకు వాల్మీకి గారికి డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి ఎక్కడో లాస్ట్లో ఒక 2 minutes తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ అ ట్రూ స్టోరీ. లెట్స్ సీ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. డాక్టర్ గారు నాటకం ఎంత కదిలిస్తుందో చెప్పారు. ప్రదర్శించబోయే నాటకం గుప్పెడంత గుండెలు కనుక మనం నాటకం చూడాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం, తహతాలో ఉన్నాం. అందుకే ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి, ఈ 2వ రోజు రసరంజని వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ 2వ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి మిత్రుడు, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ యశస్వి ఎస్వి సత్యనారాయణ గారు వారి సందేశం అందిస్తారు. ఈ యశస్వి అనే పేరు డాక్టర్ కేవీ రమణ గారు నాకు పెట్టారండి అని ఇప్పుడు చెప్తున్నారు. అది బాగుంది, ఎస్వి అంటే యశస్వి బాగుంది, అందుకోసమే యశస్వి అయిపోతున్నారు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా. వారు ఏ క్షణాలు పెట్టారో ఆ పేరు. వారి సందేశం. సభాధ్యక్షులు గౌరవ మిత్రులు డాక్టర్ మత్స్యరావు గారు, విశిష్ట అతిథి సోదరులు ఆత్మీయ మిత్రులు డాక్టర్ సిద్ధాల అశోక్ తేజ గారు, పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సిఎస్ రావు గారు, అట్లాగే తెలుగునాట మొట్టమొదటి గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు, సభలో ఉన్న డాక్టర్ కేవీ రమణ గారు, నాటక ప్రియులైన రసజ్ఞులైన ప్రేక్షకులందరికీ రసరంజని 26వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 26 ఏళ్ల నుంచి ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా, ఒక దీక్షలాగా నాటకాన్ని బతికించడానికి 26 ఏళ్ల క్రితం చాట్ల శ్రీరాములు, జేవి సోమయాజులు, రమణమూర్తి, మొదలైన నాగభూషణ శర్మ ఇలాంటి అనేక మంది ప్రారంభించిన ఒక రథాన్ని రమణ గారు అకుంఠిత దీక్షతో అలా కొనసాగిస్తూ ఈ నటీనటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులందరికీ ఒక పెద్ద దిక్కుగా ఉండి వీరు కొనసాగిస్తున్నందుకు ముందు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. లిస్టులో పేర్లు చూసి వచ్చే ముందు అనుకున్నారు, ఏమిటి ఈ కాంబినేషన్ ఏమిటి? వేదిక మీద మత్స్యరావు గారు కానీ, సిఎస్ రావు గారు కానీ, మన అశోక్ తేజ గారు కానీ, వీళ్ళందరూ పూర్వాశ్రమంలో నాటకాలతో సంబంధం ఉన్నవారే ఉన్నారు. నేను పూర్వాశ్రమంలో నాటకాలు రాసిన వాడిని, వేసిన వాడిని. సోదరుడు అశోక్ తేజ కూడా పూర్వాశ్రమంలో నాటకాలు వేసిన వారు, నాటకాలు రాసినవారు. నాటకాలు, నృత్య నాటకాలు, సంగీత నాటకాలు. సిఎస్ రావు గారు అయితే లోకం పరిచయం అక్కర్లేని పేరు. అట్లానే డాక్టర్ గారు కూడా నాటకాలతో సంబంధం ఉంది విద్యార్థి దశలో. కాబట్టి నాటకాలతో సంబంధం ఉండడం ఒకటైతే, ఇక్కడ వేదిక మీద ఉన్న 5గురు కూడా గుప్పెడంత గుండె కలిగిన వారని అర్థమైంది. గుప్పెడంత గుండె కలిగిన వారు. మధుసూదనరావు గారు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య నాటకాన్ని బతికించడం కోసం లేదా నాటక ప్రయోజనం కోసం ఆయన మాట్లాడుతూ ఉంటే హృదయం నుంచి మాట్లాడినట్టు అనిపించారు. అట్లాగే వేలాది జనరంజకమైన పాటలు, నేలమ్మ నేలమ్మ పాటలు మొదలుకొని సమకావ్యం దాకా ఒక నిరంతర సాహిత్య యజ్ఞం కొనసాగిస్తున్న సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ పాడుతూ కరిగి కన్నీరైన దృశ్యాలు అనేక సందర్భాల్లో నేను వేదిక మీద చూశాను. అంటే స్పందించగలిగే గుండె, గరిగే గుండె ఉన్న వ్యక్తి. అట్లాగా సిఎస్ రావు గారితో దీర్ఘకాలిక పరిచయం 4-5 దశాబ్దాలు. కాబట్టి మిత్రులారా,
గుప్పెడంత గుండెలు అనే ఒక మంచి నాటకం చూడబోతున్నాం. ఇది గుంటూరులో జరిగిన ఒక గుండె ఆపరేషన్ కథను తీసుకొని యథార్థ గాథని వాల్మీకి నాటకీకరణ చేసి మనకు ప్రదర్శించబోతున్నారు. కాబట్టి నాటకాంతం ఈ సాహిత్యం అని అంటారు పెద్దలు. ఒక సమాహార కళ నాటకం. దీనిలో కథ, సంభాషణలు, ఆహార్యం, నటన ఇలాంటి అనేక సమాహార కళల ఒక సముచిత సమన్వయమైనది. రచయిత రాయగానే యథాతథంగా అది జనంలోకి పోదు. దాన్ని నటులు పండిస్తే వారి మాటలు సంభాషణలు ఏమైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ రచయిత దాన్ని సవరించి దర్శకుడి ప్రతిభ, సాంకేతిక నిపుణుల ప్రతిభ జోడించి మనకు అందిస్తారు. కాబట్టి నాటకాన్ని బతికిద్దాం, సాహిత్యాన్ని బతికిద్దాం, మనం మనుషులం అని నిరూపించుకుందాం అని చెప్తూ నమస్కారం. సత్యనారాయణ గారు స్వతహాగా కవి. ఏది చెప్పినా హృదయంలో నుంచి చెప్తారు. చాలా చక్కటి సందేశం. వారు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కాబట్టి నాటక రంగానికి తప్పక ఇంకా ఎక్కువ ప్రోత్సాహం అందిస్తారు వారు. అటువంటి మనస్సు ఉన్నటువంటి వారు సత్యనారాయణ గారు. ఈరోజు ప్రదర్శించబోయేటువంటి గుప్పెడంత గుండెలు అన్నారు. ఆ గుండెలో ఆవేదన ఉంది, ఆత్మీయత ఉంది, ఎన్నో ఉన్నాయి. అది గొప్ప దాని నాటకం యొక్క గొప్పతనం మీరే చెప్పారు ఇందాక. దీని రచయితకు, కళాకారులకు ఇప్పుడు సత్కారం. కామేశ్వరరావు గారు, ముట్నూరు కామేశ్వరరావు గారు తర్వాత కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ గుప్పెడంత గుండెలో నాటకానికి మూల కథ అందించిన శ్రీ వాల్మీకి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ నాటకాన్ని దర్శకత్వం వహించిన శ్రీ ఎన్ రవీంద్ర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సభా కార్యక్రమం ముగిసింది. నాటకాన్ని చూడబోయే ముందు మరొక్కసారి రసరంజని సంస్థ నిలదొక్కుకోవడానికి, నిలబెట్టడానికి, భవిష్యత్తులో నాటక రంగానికి మరింత సేవ చేయడానికి దోహదపడినటువంటి మహనీయులు గరిమెళ్ళ రామ్మూర్తి గారికి, చాలా గొప్ప వ్యక్తి గరిమెళ్ళ రామ్మూర్తి గారు. నేను వారిని స్వయంగా నాకు తెలిసివారు. జేవి సోమయాజులు గారికి, గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి. అట్లాగే చాట్ల శ్రీరాములు గారికి, మహానటుడు, గొప్ప ప్రయోక్త, నాటక ప్రయోక్త, గొప్ప నాటక ప్రయోక్త. తర్వాత మిక్కిండేని ఫ్రాన్సిస్ గారికి, గొప్ప నటుడు, దర్శకుడు,
కీర్తిశేషులు పి నారాయణ గారికి, అలాగే మా గురుదేవులు ఆచార్య మొదటి నాగభూషణ శర్మ గారికి. ఎందుకు మా గురుదేవులు అన్నాను? ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న రోజుల్లో కొన్ని రోజులు తెలుగు ఎంఏ విద్యార్థులకు ఆయన నాటకగా రంగం గురించి చెప్పారు, పాఠాలు చెప్పారు మాకు. అందుకే గురువు గారు అన్నారు. వీరందరికీ మరొక్కసారి ఈ సభావేదిక మీద రసరంజన్ 26వ వార్షికోత్సవ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఇప్పుడు అతిథులకు జ్ఞాపికలు అందిస్తున్నాను. అలాగే రసరంజని సంస్థకు ప్రాణంగా నిలిచినటువంటి పెద్దలు, గౌరవనీయులు డాక్టర్ కెవి రమణాచారి గారికి, ఆ తిరుపతి వెంకటేశ్వరుడు వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ ఇంకా 1000 ఏళ్ల వరకు ఈ నాటకరంగం అద్భుతంగా వర్ధిల్లేలా వారికి కావలసిన శక్తిని ప్రసాదించాలని వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నారు. లాంఛనంగా వందన సమర్పణ. ఇక్కడికి ఈ సభ ముగిసింది. నాటకం వెంటనే ప్రారంభమవుతుంది. నాటకాంతం మళ్ళీ ఒకసారి వందన సమర్పణ చెప్పబడుతుంది. ఇప్పుడు కొద్ది క్షణాల్లో నాటకం ప్రారంభమవుతుంది.